హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్ శ్రీ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, నేను బెంగళూరు నుంచి మదనపల్లికి అయితే వెళ్తున్నాను. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మకైతే తెలీదు నేను వస్తున్నానని. చూద్దాం, నన్ను కన్నయ్యని చూసి సర్ప్రైజ్ అవుతుందా, హ్యాపీగా ఫీల్ అవుతుందా, ఏమవుతుంది అని చూద్దాం. బావ అయితే బయట వెళ్ళాడు, వర్క్ ఉందనేసి. రాగానే స్టార్ట్ అయిపోదాం. నేను కన్నయ్య అయితే ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాం. ఇంకా బాగా వస్తేనే స్టార్ట్ అయిపోతాం. మీరు కూడా అమ్మ సర్ప్రైజ్ అవుతుందా, ఏమవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుందా అని ఎండ్ వరకు మిస్ చేయకుండా వీడియో అయితే చూడండి. కన్నయ్య సే హాయ్. కన్నయ్య లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. ప్యాంపర్స్, వైప్స్ ఇవన్నీ కంపల్సరీ కదా. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా వాళ్ళ నాన్నకు కాల్ వచ్చింటే మాట్లాడుతున్నాడు. నేనైతే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాను. స్టార్ట్ అయిపోతున్నాం. చూడాలి ఎలా జరుగుతుంది జర్నీ అని వాళ్ళ అమ్మమ్మ ఎలా ఫీల్ అవుతుంది అనేసి. హియర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ప్రిన్సెస్ అనమాట, అంటే నేనే. ఇంకా ఇక్కడ ట్రాఫిక్లో అయితే స్ట్రక్ అయిపోయాం. కన్నయ్య అయితే ఫుల్గా ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్నతో. వాళ్ళ నాన్నకు చాలా ఇష్టం వాడిని కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయాలంటే. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్ అనమాట. ఇంకా 1 అవర్ పడుతుంది ఆల్మోస్ట్. చూడండి, కన్నయ్య ఇప్పుడే పాలైతే తాగాడు. మేము స్నాక్స్ తినేసాం. చాలా ఆకలిగా ఉంటే లంచ్ టైం అయిపోయింది కదా. ఇంటి దగ్గర తినేసి అయితే బయలుదేరాం. మళ్ళీ ఆకలిగా ఉంటే బేకరీలో పఫ్స్ అవన్నీ తీసుకొని తినేసి కన్నయ్యకి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకొక 1 అవర్ చూద్దాం అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో. వెళ్దాం నాన్న అమ్మమ్మ దగ్గరికి. అమ్మమ్మ దగ్గరికి పోదామా? అమ్మమ్మ దగ్గరికి పోదామా? ఓకే. చూడండి, నాన్న కొడుకు ఇద్దరు కలిసి నాతో చాలా ఆడుకుంటున్నాడు. కావాలని నా మీద పంచులు వేసుకుంటే ఇద్దరు కూర్చొని మంచిగా నా మీద జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. సరేలే పోనీ అనేసి గామ్ అయిపోయాను. రీచ్ అయిపోయాం అమ్మ వాళ్ళ ఇంటికి. ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు. కింద షాప్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఉంటుంది మమ్మీ, టైలింగ్ చేస్తుంది. ఇక్కడే ఉన్నారు. చూడండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. వచ్చేసాను. బాబయ్య ఆడా? బాబయ్య రాలేదే. నేను ఒకటే కారు తోలుకొని వచ్చేసాను నాన్న. తమ్ముడు నేను కారు తోలుకొని వచ్చేసినాం. మా మమ్మీ ఫుల్ హ్యాపీ అనమాట. మమ్మల్ని చూడగానే షాక్ అయింది. మా అక్క కూడా. ఇంకా మా చాను పాప అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. వస్తానే వాళ్ళ బాబాయ్ని అడిగింది. నేను వాళ్ళ బాబాయ్ అన్న చాలా ఇష్టం తనకి, వాళ్ళ తమ్ముడు అన్న. చూడండి వాళ్ళ బాబాయ్ రాగానే ఎలా వెళ్ళిపోతుందో. వాళ్ళ బాబాయ్ ఏమన్నా మళ్ళీ వాళ్ళ బాబాయ్యే కావాలి. సో షీ ఈజ్ ఫుల్ హ్యాపీ అనమాట. మమ్మీ అందరికన్నా మా చాను పాప అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా ఇక్కడైతే వాళ్ళ పెద్దమ్మ అంటే మా అక్క, తను కూడా ఫుల్ హ్యాపీ అనమాట. అందరూ కన్నయ్యతో కాసేపు టైం స్పెండ్ చేశారు. ఇంకా మేమైతే వచ్చామని అమ్మ అయితే మా కోసం బోండాలు చేస్తుంది. స్నాక్స్ టైం కదా, సో అందుకనేసి బాగా వేడివేడిగా మంచిగా తినేసాము. అమ్మతో కాసేపు ముచ్చట్లు వేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. డిన్నర్ అయితే చేసాం బయట. కొంచెం వర్క్ ఉండి అయితే వెళ్ళాము. మళ్ళీ ఆ వర్క్ చూసుకొని అలానే మా ఆడపడుచు అంటే బావ వాళ్ళ సిస్టర్ అనమాట, తను వస్తుంటే తను పిక్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాం. అమ్మ అయితే ఫుల్ అప్సెట్, ఎందుకంటే కాసేపు కూడా లేము, కన్నయ్యతో టైం స్పెండ్ చేయలేదనేసి చాలా ఫీల్ అయింది. సరేలే మమ్మీ మళ్ళీ వస్తామని చెప్పేసి వచ్చేసామన్నమాట. మళ్ళీ వర్క్ ఉంటే. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. లవ్ యూ ఆల్.